ఫిబ్రవరి 15 మహాశివరాత్రి లోపు ఆవుకి ఇది పెడితే చాలండి, బిచ్చగాడు సైతం కుబేరుడు అయిపోతాడనమాట. అద్భుతమైన ఫలితాలు ఉంటాయని మనకు పురాణాలలో చెప్పబడుతుంది. అయితే మనకు ఆదివారంతో కూడి మహాశివరాత్రి వస్తుందన్నమాట. ఈ రోజు మీరు మర్చిపోకుండా ఏంటంటే గుర్తు పెట్టుకోండి, ఆవుకి ఇది తినిపించండి. ఈ రోజున ఆవుకి ఇది పెట్టడం వల్ల 7 ఏళ్ల దరిద్రం పోతుంది, కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కదా, కాబట్టి ఈ రోజున మీరు ఏంటంటే కనుక గుర్తు పెట్టుకొని ఈ 2 కలిపి పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మంచి జరుగుతుందన్నమాట. ముఖ్యంగా మహాశివరాత్రిని మనం ఏంటంటే కనుక ఘనంగా జరుపుకుంటూ ఉంటాం కదా. ఈ రోజు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండటం, అలానే కాకుండా పరమశివుడిని పూజించడం, అలాగే శివ పురాణం వినటం కానీ, లేదంటే గనక భజన ఇవన్నీ కూడా చేసుకుంటూ రాత్రంతా కూడా చక్కగా జాగారం ఉంటూ మనం ఏంటంటే పరమశివుడిని పూజిస్తూ ఉంటాం కదా. అయితే ఈ రోజు ఏంటంటే పరమ పవిత్రమైన రోజు కదండి. అంటే ఇదే రోజు చేయమని చెప్పట్లేదు, మీరు మహాశివరాత్రి లోపండి. ఎందుకంటే మహాశివరాత్రి లోపు ఆవుకు ఎవరైతే ఇది తినిపించుకుంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే ముందుగా చెప్పాలంటే గనక దైవానుగ్రహం అనేది ఉండదు. కొంతమందికి దైవానుగ్రహం అనేది ఉండదు, తీవ్రమైన కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు, బాధలు పడుతూ ఉంటారు, అనుకున్న పనులు జరగగా అనుకున్నట్టుగా వాళ్ళ లైఫ్ ఉండక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అయితే అలాంటి వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడతారండి. అలాంటి వాటన్నిటి నుంచి కూడా మీరు బయటికి రావడానికి, ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలగటానికి, ఆయన దయ వల్ల ఏంటంటే కనుక మీరు లైఫ్ లో ముందుకు వెళ్ళడానికి, మీ పేదరికం అనేది తొలగిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ఆవుకు మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తు పెట్టుకోండి, ఆర్థిక సమస్యలతో బాధపడితే తోటకూరని తినిపించండి. అలానే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టయితే బియ్య పిండిని తీసుకుని అందులో బెల్లం నీళ్లను పోసి ముద్దలాగా చేసి ఆవు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆవుకు తినిపించండి. అదే ధన సమస్యలతో బాధపడుతున్నారు, ధనం రాక నరకం, అంటే డబ్బు లేక నరకం చూస్తున్నాం అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ రోజు వంకాయలను కానీ టమాటాలను కానీ పెట్టాలి. అంటే పెట్టేటప్పుడు మీ సమస్య, మీ కోరిక ఏదైనా సరే చెప్పుకొని పెడితే చాలా మంచిది. ప్రదక్షిణ చేసి ఆవుకు తినిపిస్తే మీ సుడి తిరుగుతుంది, శివానుగ్రహం కలుగుతుందండి ఇంకా మీకు.